బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ద్వారానే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. బండి భగీరథ్ పై బిఎన్ఎస్ మరియు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ బండి భగీరథ్ వెర్షన్ మరొక విధంగా ఉంది. ఇది పూర్తిగా హనీ ట్రాప్ అని ఆయన వాదిస్తున్నారు. ఆయన కూడా కేసు పెట్టడం జరిగింది. కరీంనగర్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదుని ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ చాలా విషయాలు కన్ఫ్యూజన్లో పెట్టేస్తాయి. నేను ఆ అమ్మాయి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిశామని, నేను ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం అరుణాచలం, తిరుమల, విజయవాడ మొదలైన పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నామని బండి భగీరథ్ చెప్తున్నారు. ఇది పూర్తిగా హనీ ట్రాప్ అని ఆయన ఆరోపిస్తున్నారు. ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతుంది. ఒక అబ్బాయి తన కూతురుని వేధిస్తూ ఉంటే అలాంటి అబ్బాయితో ఎలా వీళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు? ఇంతకీ అక్కడ ఆ కామన్ ఫ్రెండ్ ఎవరు? ఆ కామన్ ఫ్రెండ్ పేరు ఎందుకు బయట రాకుండా చేస్తున్నారు? దీనికి వెనుక ఉన్న మర్మం ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది. ఇంత జరుగుతున్నా కూడా ఆ కామన్ ఫ్రెండ్ బయటకు ఎందుకు రావడం లేదు? కనీసం పేరు కూడా ఎందుకు బయట రావడం లేదు? తనను బ్లాక్మెయిల్ చేసి 5 కోట్లు అడిగారని భగీరథ్ చెప్తున్నారు. అందుకు భయపడి తాను 50,000 మాత్రమే ఇచ్చానని చెప్తున్నారు. ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో 50,000 రూపాయలు ఒక వ్యక్తికి ఇస్తే డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉండాలి కదా. పోనీ డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు, క్యాష్ రూపంలో ఇచ్చారని అనుకుందాం. దానికి వాళ్ళ డిస్కషన్ చేసిన క్రమంలో ఆడియో రికార్డ్స్ అయినా ఉండాలి కదా. కనీసం ఏదో ఒక ఆధారమే ఉండాలి కదా. ఈ ఆధారాలు ఉంటే ఎందుకు బయట పెట్టడం లేదు బండి భగీరథ్? ఇక్కడ